హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి విద్యా దృక్పథాలకి సంబంధించిన తెలుగు మీడియం క్లాసెస్ యొక్క వీడియో నెంబర్ 14 అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో 13 వీడియోస్ అనేవి అప్లోడ్ అయి ఉన్నాయండి. ఎవరైనా చూడాలి అనుకుంటే వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మన ఛానల్లో వచ్చేసి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో హార్ట్ టాక్ కమిటీ 1929 హార్ట్ టాక్ కమిటీ 1929 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం హార్ట్ టాక్ కమిటీ 1929 అంటే హార్ట్ టాక్ కమిటీ 1929 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుండి జరిగిందంటే 1914 నుండి 1918 మధ్య కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు ఏం చెప్పారంటే మనకి అంటే భారతీయులకి, మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే మీరు మాకు యుద్ధంలో సపోర్ట్ చేసినట్లయితే, సహాయం చేసినట్లయితే మేము యుద్ధం అయిపోయిన తర్వాత మీకు స్వాతంత్రాన్ని ఇస్తాము అని చెప్పడం జరిగింది. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారనమాట. అంటే స్వాతంత్రాన్ని ఇవ్వలేదు మనకి. సో మన భారతీయులు చాలా పోరాటాలు చేస్తున్నారు స్వాతంత్రం కోసం అని చెప్పి 1919లో రౌలట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రౌలట్ చట్టం కూడా మన భారతీయులకి అంతగా న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. సో ఇంకా భారతీయులు కోపంగా ఉన్నారు అని చెప్పి 1927లో సైమన్ కమిషన్ని తీసుకురావడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ కూడా మనకి అంత న్యాయాన్ని చేకూర్చలేదు. సో మన యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, ఈ ఐఎన్సి అనేది ఈ సైమన్ కమిషన్ని గో బ్యాక్ సైమన్ అని చెప్పి నిరసనలా చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం కమిటీలోకి వస్తున్నాం. వీటి వల్లనే సో ఇలా ఏ కమిషన్ వేసినా వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఈ సైమన్ కమిషన్లో ఒకరైన సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఈ యొక్క హార్ట్ టాక్ కమిటీ రావటం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ కూడా వచ్చింది. సర్ ఫిలిప్ హార్టాగ్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎవరు అంటే సైమన్ కమిషన్లో ఒక సభ్యుడే సర్ ఫిలిప్ హార్టాగ్ అనమాట. సో ఈయన ఎవరు అంటే కలకత్తా మరియు ఢాకా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేయటం జరిగింది. అలాగే ఈ హార్ట్ టాక్ కమిటీ ఎందుకు ఏర్పరిచారు అంటే ఎందుకు వేశారు అంటే విద్యా రంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా రంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏంటి అంటే హార్ట్ టాక్ కమిటీ. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్, ఈ హార్ట్ టాక్ కమిటీ ఫస్ట్ మనకి విద్యా వ్యాప్తికి అంటే ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకిగా ఉన్న కొన్ని అంశాలని తెలిపింది. అవేంటో మనం చూడాలి. సో అవేంటి అంటే చూడండి, ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకిగా ఉన్న అంశాలు అంటే ఈ హార్ట్ టాక్ కమిటీ తెలిపిన అంశాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మారుమూల గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండటం అనేది ఒక అడ్డంకిగా ఉంది. అలాగే పేదరికం, నిరక్షరాస్యత కూడా మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఈ ప్రాథమిక విద్య అనేది వ్యాప్తి చెందటం లేదు. నెక్స్ట్, మనకి రవాణా సౌకర్యాలు లేవు అప్పట్లో. అండ్ నెక్స్ట్, అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కులం, మతం అడ్డంకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే మన దేశంలో వృధా స్తబ్దత అనేవి ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూసేయండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ హార్ట్ టాక్ కమిటీకి సంబంధించి సూచనలు చూద్దాం. అంటే ఈ హార్ట్ టాక్ కమిటీ మన ఈ విద్య కోసం అంటే ప్రాథమిక విద్య కోసం ఇచ్చిన సూచనల గురించి చూద్దాం. ఫస్ట్, విద్యలో గుణాత్మకతను సాధించడానికి మంచి పర్యవేక్షకుల సంఖ్య అనేది పెంచాలి. విద్యలో గుణాత్మకతను సాధించడానికి పర్యవేక్షకుల యొక్క సంఖ్యను పెంచాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. గుణాత్మకత అంటే ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ని, క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం అందరికీ ఇవ్వటానికి పర్యవేక్షకుల యొక్క సంఖ్య అనేది పెంచాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ప్రాథమిక విద్య అనేది అందరికీ ఉచితంగా అందజేయాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో అందరికీ కులం, మతం, జాతి, లింగ భేదాలు లేకుండా అందరికీ ఉచితంగా అందజేయాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్,
ఇప్పుడు చెప్పేవి ఏదైతే ఉన్నాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ప్రాథమిక విద్యా వ్యాప్తికి 2 అవరోధాలు ఉన్నాయని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. అవేంటి అంటే వృధా లేదా అపవ్యయం. ఈ వృధానే అపవ్యయం అని కూడా అంటాం, ఇంగ్లీష్లో వేస్టేజ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నిలుపుదల లేదా స్తబ్దత, దీన్ని స్టాగ్నేషన్ అంటాం. ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే తెలుగులో 2 పేర్లు ఉన్నాయి, కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వృధా లేదా అపవ్యయం అంటే వేస్టేజ్ అంటే ఏంటి అంటే ప్రాథమిక విద్య అనేది పూర్తి చేయకుండా మధ్యలో మానివేస్తే, ఇప్పుడు మధ్యలో మానివేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం వృధా లేదా అపవ్యయం అంటాం. నిలుపుదల లేదా స్తబ్దత అంటే ఏంటి అంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవటం. అంటే ఇప్పుడు అందరినీ పాస్ చేస్తున్నాం, కానీ ఇదివరకు కాలంలో అలా ఉండేది కాదు. ఎవరైతే చదివి పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ తరగతికి పంపేవాళ్ళు. సో 9th క్లాస్ పిల్లవాడు పాస్ అవ్వకపోతే పాస్ అయ్యేంత వరకు ఆ తరగతిలోనే ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళని నిలుపుదల లేదా స్తబ్దత అంటాం. చూడండి, ఇంకొకసారి చెప్తాను. ప్రాథమిక విద్యా వ్యాప్తికి 2 అవరోధాలు ఉంటాయి. అవేంటి అంటే వృధా లేదా అపవ్యయం, నిలుపుదల లేదా స్తబ్దత. వృధా లేదా అపవ్యయం అంటే మధ్యలో మానివేయటం, బడిని మధ్యలో మానివేయటం అన్నమాట. నిలుపుదల లేదా స్తబ్దత అంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవటం. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయ విద్యా అర్హతలు పెంచుకునే విధంగా అవకాశాలు కల్పించాలి. ఉపాధ్యాయులకి విద్యార్హతలు పెంచుకునే విధంగా అవకాశాలు కల్పించాలి. అలాగే ఉపాధ్యాయులకు మంచి వేతనాలు అంటే మంచి జీతాలు ఇవ్వాలి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించేలా అంటే ఉపాధ్యాయ వృత్తిని అందరూ ఎంచుకునే విధంగా, ఆకర్షించే విధంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి. అంటే మంచి వేతనాలు ఇవ్వాలి, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో ఇలా ఉపాధ్యాయ వృత్తిని ఆకర్షితంగా చేయండి అని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలను పెంచాలి. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలని పెంచాలి అని కూడా ఈ కమిటీ చెప్పడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, విద్య ప్రయోజనకారిగా ఉండాలి. విద్య అనేది ప్రయోజనకారిగా ఉండాలన్నమాట. మాధ్యమిక పాఠశాలల్లో పారిశ్రామిక వ్యాపార సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి. చాలా ఇంపార్టెంట్ అండి. విద్య అనేది ప్రయోజనకారిగా ఉండాలి. సో ఆ ప్రయోజనకారిగా ఉండాలంటే ఏం చేయాలి? మాధ్యమిక పాఠశాలలో పారిశ్రామిక లేదా వ్యాపార సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి. ఎక్కడ అంటే మాధ్యమిక పాఠశాలల్లో. విద్య అనేది ప్రయోజనకారిగా ఉండాలంటే ఏమేం చేస్తాము అంటే మాధ్యమిక పాఠశాలల్లో పారిశ్రామిక వ్యాపార సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి అని చెప్పి ఈ హాట్ టాక్ కమిటీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ కమిటీ ద్వారా వచ్చిన ఫలితాలు చూడండి. ఫలితాలు చూసుకున్నట్లయితే మనకి 1929లో మనకి ఆర్థిక మాంద్యం రావటం జరిగింది. సో ఈ ఆర్థిక మాంద్యం వల్ల హాట్ టాక్ కమిటీ సూచనలు అమల్లోకి రాలేదన్నమాట. మనకి ప్రపంచవ్యాప్తంగా 1929లో ఆర్థిక మాంద్యం రావటం వల్ల ఈ హాట్ టాక్ కమిటీ సూచనలు అంతగా అమల్లోకి రాలేదు. 1935లో సిఏబిఈ అంటే ఏంటో మీకు తెలుసా? తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్. ఈ సిఏబిఈ అనేది పునరుద్ధరించబడింది. నెక్స్ట్ 1939లో ఏర్పాటైన సప్రూ కమిటీ ఏదైతే ఉందో ఈ సప్రూ కమిటీ వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియచేసింది. ఇవి హాట్ టాక్ కమిటీ యొక్క ఫలితాలు. ఒకసారి స్పీడ్గా చూద్దాం, క్విక్ రివిజన్లా చేద్దాం. ఫస్ట్, హాట్ టాక్ కమిటీ ఎందుకు వచ్చింది అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మన భారతీయులకి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు మాకు సహాయం చేసినట్లయితే, అంటే యుద్ధంలో సహాయం చేసినట్లయితే మీకు మేము స్వాతంత్రాన్ని ఇస్తాము అన్నారు, కానీ ఇవ్వలేదు. అందువలన మన భారతీయులు చాలా ఆవేశంలో అసంతృప్తిగా ఉన్న కారణంగా 1919లో రౌలత్ చట్టం అనేది వచ్చింది. అది కూడా అంత న్యాయం చేయలేదు. 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. అది కూడా అంత న్యాయం చేయలేదు. కాబట్టి మన యొక్క ఐఎన్సి అనేది గో బ్యాక్ సైమన్ అని చెప్పి వ్యతిరేకతను చూపటం జరిగింది.
ఆ సైమన్ కమిషన్లో ఒక సభ్యుడైన సర్ ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన ఈ హార్టాగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సర్ ఫిలిప్ హార్టాగ్ ఎవరు అంటే కలకత్తా ఢాకా విశ్వవిద్యాలయకు వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అలాగే ఈ విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏంటి అంటే హార్టాగ్ కమిటీ. ఏ సూచనలు ఇచ్చారు అంటే విద్యలో గుణాత్మకతను పెంచడానికి పర్యవేక్షకుల యొక్క సంఖ్యను పెంచాలి. అలాగే విద్య అనేది అందరికీ ఉచితంగా అందజేయాలి. విద్యా వ్యాప్తికి 2 అవరోధాలు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ది ఏంటి వృధా లేదా అపవ్యయం, వేస్టేజ్ అంటాము. అంటే ఏంటి అంటే విద్యని మధ్యలో మానివేస్తే వృధా లేదా అపవ్యయం అంటారు. నిలుపుదల లేదా స్తబ్దత అంటే ఒకే తరగతిని ఎక్కువ సంవత్సరాలు చదవటం. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా అర్హతలు పెంచుకునే విధంగా అవకాశాలని కల్పించాలి. ఉపాధ్యాయులకు మంచి వేతనాలు ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి అందరూ ఆకర్షించుకునేలా చూడాలి. అండ్ ఉపాధ్యాయ శిక్షణలో ప్రమాణాలను పెంచాలి. అలాగే విద్య అనేది ప్రయోజనకారిగా ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే మాధ్యమిక పాఠశాలలో పారిశ్రామిక వ్యాపార సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ ఈ కమిటీ వలన వచ్చిన ఫలితాలు ఏంటి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్థిక మాంద్యం రావటం వల్ల ఈ హార్టాగ్ కమిటీ సూచనలు అంతగా అమల్లోకి రాలేదు. 1935లో CABE అనేది పునరుద్ధరణ చేయబడింది. 1939లో సప్రూ కమిటీ ఏదైతే ఉందో అది వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియచేయటం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ రాసుకోండి ఇక్కడ, 1937లో వచ్చిన బేసిక్ విద్యా విధానం కూడా ఈ కమిటీ యొక్క ఫలితమే. సో ఇవన్నీ మనకి హార్టాగ్ కమిటీ సంబంధించిన అంశాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.